ఈ థింక్ టాక్స్ బై యువ అనే ఛానల్లో ప్రతి వీడియోలో చెప్పబడిన విశ్లేషణలు, అభిప్రాయాలు, సమాచారం పూర్తిగా పబ్లిక్ డొమైన్, పబ్లిక్లో ఉన్న ఓపెన్ సోర్సెస్ ద్వారా మా వ్యక్తిగత అధ్యయనం మరియు పరిశోధన చేసి సేకరించినవి మాత్రమే ఉంటాయి. ఇవి ఎవరిని అవమానించడం, ద్వేషం లేదా అపకీర్తి కలిగించడం మా ఛానల్ యొక్క ఉద్దేశం కాదు మరియు ఈ ఛానల్లో ప్రతి వీడియోలో చెప్పబడే అంశాలను అఫీషియల్ లేదా నమ్మదగిన వార్తలు లాగా చూడకూడదు. ఇది కేవలం విశ్లేషణాత్మక ఛానల్ మాత్రమే, వార్తా ఛానల్ కాదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థింక్ టాక్స్ బై యువ. భారత సుప్రీంకోర్టు అనేది ఈ రిజర్వేషన్ వాదులకు రెండవ షాక్ అనేది ఇచ్చింది. ప్రస్తుతం రాహుల్ గాంధీ గారికి మరియు కాంగ్రెస్కి ఈ తెలంగాణ అనేది ప్రయోగశాలగా మారింది. ఎందుకంటే ఈ రాహుల్ గాంధీ గారికి సంబంధించినటువంటి ఈ సిద్ధాంతాలన్నీ ముందు తెలంగాణలోనే ప్రయోగించబడుతున్నాయి. ఈ రిజర్వేషన్ శాతాన్ని పెంచడం అనే విషయంలో రాహుల్ గాంధీ గారు ఎంతసేపు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉన్నాడే తప్ప ఆ రాజ్యాంగంలో సమానత్వ హక్కు అనే దాని గురించి ఆయనకు తెలిసినట్టుగా లేదు. అయితే ఎవరైతే ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నారో వారు ఇప్పటికే కోర్టులను చాలాసార్లు ఆశ్రయించడం జరిగిందనమాట. వారి వాదన ఏంటంటే రాజ్యాంగంలో సమానత్వ హక్కు ఉంది, కానీ ఈ రిజర్వేషన్ అనేది కేవలము ఒక మినహాయింపుగా మాత్రమే ఉంది. అలాంటప్పుడు ఇది పెంచుకుంటూ పోవడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి చాలాసార్లు చర్చలు అనేటివి జరిగాయి. అయితే కోర్టులు కూడా ఈ అంశాన్ని పరిశీలించి ఈ రిజర్వేషన్ అనేది రాజ్యాంగంలో కేవలం మినహాయింపుగా మాత్రమే ఉంది. అంటే మన క్రికెట్లో చూసుకుంటే ఎక్స్ట్రా ప్లేయర్ అంటాం కదా, ఆ టైప్లో ఉందన్నమాట. ఈ విషయాన్ని కోర్టులు కూడా సమర్థించాయి. తద్వారా కోర్టులు అనేటివి ఈ రిజర్వేషన్ అనే మినహాయింపు 50% కంటే మించి ఉండకూడదు అని చెప్పేసి చాలాసార్లు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ 50% ఉన్నటువంటి ఈ రిజర్వేషన్ క్యాప్ అనేది పెంచుకుంటూ పోతే రాజ్యాంగంలో ఉన్నటువంటి సమానత్వ హక్కు అనేది ప్రమాదంలో పడుతుంది అని చెప్పేసి చెప్పాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకుంటే ఈ రాజకీయ నాయకులకు మరియు ఈ రాజకీయ పార్టీలకు ఈ రిజర్వేషన్ అనేది ఆ పార్టీలు గెలవటానికి ఒక పనిముట్టుగా, ఒక టూల్ కిట్ గా ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అదే రాజ్యాంగాన్ని పట్టుకొని రిజర్వేషన్ అనేది రాజ్యాంగంలో ఉంది అని చెప్పేసి జనాలకు చూపిస్తూ ఉంటాడు. కానీ నిజానికి రిజర్వేషన్ అనేది రాజ్యాంగంలో లేదు, కేవలము సమానత్వ హక్కుకు మినహాయింపుగా ఉంది. అంటే టెంపరవరీ అనుకోండి. ఈ టెంపరవరీ ప్రాతిపదికన మాత్రమే రాజ్యాంగంలో ఈ రిజర్వేషన్ అనేది ఉంచడం జరిగింది. అయితే ఈ ఉద్యోగాల నియామకపు రిజర్వేషన్ల విషయంలో అక్కడ స్పష్టంగా తగిన ప్రాతినిధ్యం ఉండాలి అని చెప్పేసి రాసి ఉంది. కానీ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఆ తగిన అనే పదానికి నిర్వచనం అనేది చెప్పలేకపోయాయి. ఎందుకంటే ఈ తగిన అనే పదాన్ని నిర్వచించాలి అని చెప్పేసి ఏ ప్రభుత్వాలు కానీ, ఏ రాజకీయ పార్టీలు కానీ, ఏ రాజకీయ నాయకులు కానీ రిస్క్ తీసుకోలేదన్నమాట. ఎందుకంటే ప్రస్తుతం మీ అందరికీ తెలుసు, మన దేశం అనేది ప్రజాస్వామ్యమైనటువంటి దేశము. సో ప్రతిదీ ఓటు బ్యాంకుతో నడుస్తుంది. ఇప్పుడు ఈ తగిన అనే పదానికి నిర్వచనం అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా తీసుకురావాలని చూస్తే ఆటోమేటిక్గా బ్యాక్ ఫైర్ అనేది జరుగుతుందన్నమాట. అంటే ఓట్ల పరంగా. అందుకోసమే ప్రతి రాజకీయ నాయకుడిలో, ప్రతి రాజకీయ పార్టీలో ఈ భయం, ఈ ఓటు బ్యాంకు భయం కారణంగానే ఈ తగిన ప్రాతినిధ్యంలో ఈ తగిన అంటే ఎంతవరకు నిర్వచనం అనేది చెప్పలేకపోతున్నాయి, చూపించలేకపోతున్నాయి. కనీసము ఆ తగిన అనే పదాన్ని నిర్వచించే ప్రయత్నం కూడా చేయలేకపోతున్నాయి. దీనికి ఉదాహరణగా తీసుకుంటే మన భారతదేశంలో మైనారిటీ అనే పేరు వింటూ ఉంటాం. కానీ ఈ మైనారిటీ జనాభా అంటే ఎంత పర్సెంట్? 2%, 5%, 6% అనేసి ఒక నిర్దిష్టమైనటువంటి సంఖ్య అనేది ఇప్పటి వరకు ఎవరు సూచించలేదన్నమాట. ఈ భారత న్యాయ వ్యవస్థ కానివ్వండి, లేకపోతే భారత ప్రభుత్వాలు కానివ్వండి, లేకపోతే ఇప్పటి వరకు దేశాన్ని పరిపాలించినటువంటి ఏ రాజకీయ పార్టీలే కానీ ఈ మైనారిటీ పదానికి నిర్వచనం అనేది ఇవ్వలేదు. ఇంత పర్సెంట్ ఉన్నవారు మైనారిటీ జనాభా కిందికి వస్తారు, ఇంత పర్సెంట్ దాటితే మైనారిటీ స్టేటస్ అనేది పోతుంది అని చెప్పేసి ఒక సంఖ్య నిర్వచనం అనేది ఇవ్వకుండా దేశం అనేది నడుస్తుంది అంటే ఎంత ఆశ్చర్యకరంగా ఉందో మీరు ఆలోచించండి. 20% ఉన్న జనాభా అయినా, 30% ఉన్న జనాభా అయినా సరే మైనారిటీ అని చెప్పుకుని ఆ మైనారిటీ హోదాలోనే జీవనం గడుపుతున్నారు. ఎందుకంటే మన వ్యవస్థ అలా నడుస్తుంది. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి లేదా వీరి ఐడియాలజీ రిజర్వేషన్ నిష్పత్తి అనేది పెంచాలి అనేటటువంటి ఈ ఐడియాలజీ అనేది కాంగ్రెస్ పార్టీని మరింతగా దిగజారుస్తుందన్నమాట. ఎందుకంటే ఈ లోకల్ బాడీస్ లో బీసీ వారికి 42% రిజర్వేషన్ ఉంటుంది అని చెప్పేసి ఒక రాయి విసిరారు. కానీ ఇప్పటికే 26% అనేది ఉందన్నమాట. అయితే ఈ 26% ప్లస్ ఆ 42% మొత్తం వచ్చేసి 68%, అంటే 65%కు మించేసి 68% దాకా వెళ్ళింది. దాంతో ఈ కేసు అనేది తెలంగాణ హైకోర్టుకు చేరుకుంది. తెలంగాణ హైకోర్టు ఏం చేసింది అంటే ఈ ప్రాతినిధ్యం హక్కు విషయంలో 50% కంటే మించి ఉండకూడదు అని చెప్పేసి
స్టే విధించింది. ఈ స్టేకి వ్యతిరేకంగా వారు సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే సుప్రీంకోర్టు ఫస్టే దీన్ని చూసి ఈ కేసులో అంత పసలేదు, ఇలా 50%, 60%, 70%, 80%, 100% అని పెంచుకుంటూ పోతే ఇక సమానత్వ హక్కుకు విలువ ఏముంది, కాబట్టి ఈ కేసులో అంత విషయం ఏమీ లేదు, పైగా దీన్ని మీ లోకల్లో ఉన్నటువంటి హైకోర్టు అంటే మీ రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టులోనే తేల్చుకోండి అని చెప్పేసి కనీసం విచారణను కూడా చేపట్టకుండా కొట్టిపడేసింది. ఇది కేవలం రిజర్వేషన్ వాదులకే కాదు, రాహుల్ గాంధీ గారికి కూడా ఒక పెద్ద షాక్గా చెప్పొచ్చు. ఇప్పుడు వారు 50%తోనే ఎన్నికలు నిర్వహించాలి, అదే పాత 50%నే అమల్లో పెట్టుకోవాలి. అయితే ఇక్కడ కొద్దిగా పక్కకు వెళ్ళి ఆలోచిస్తే ఈ రిజర్వేషన్ పెంపకము అనే ఈ కాన్సెప్ట్ అనేది ఈ రాజకీయ నాయకులు ఎంత టూల్ కిట్ లాగా వాడుతున్నారంటే ఈ జనాలకు అంటే బేసికల్లీ ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల వారికి ఒక ఎర్రలాగా వేసేసి, ఎందుకంటే ఇది ఆయా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు రాజకీయ పార్టీలకు కూడా తెలుసు 50% కంటే మించి ఉండకూడదు రిజర్వేషన్లు అనేసి. కాబట్టి ఈ రిజర్వేషన్ బేసిస్ల మీద మీరు ఓట్లు వేయాలి అనుకుంటే మాత్రము ఖచ్చితంగా అలా చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే బీసీలుగా ఉన్నటువంటి వ్యక్తులకు 50% కంటే మించి ఎక్కువ రిజర్వేషన్లు అనేటివి రావు. కేవలం ఒక తమిళనాడు రాష్ట్రంలో మాత్రమే 60% రిజర్వేషన్ అనేది ఉంది. ఎందుకంటే ఆ 60% రిజర్వేషన్ అనేది కూడా ఈ 50% క్యాప్ ఈ తీర్పు రాకముందు నుంచే అక్కడ 60% రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఏ రాజకీయ నాయకుడు ఎంత % రిజర్వేషన్లు పెంచుతామని చెప్పినా కానీ అక్కడ సుప్రీంకోర్టులో కావచ్చు, హైకోర్టులో కావచ్చు దాన్ని ఛాలెంజ్ చేస్తే అది నిలబడదు. సో ఈ రకంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వానికి ఒక గట్టి షాక్ తగిలిందని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.